ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని చాలాసార్లు కాల్ చేసినట్టుంది పాపం. ఫంక్షన్ జరుగుతుండగా ఇన్నిసార్లు ఎందుకు చేసింది? నేను కాల్ చేసినప్పుడు తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి తను ఫోన్ చేసి ఉంటుందా, లేదా ఇంకేమైనా జరుగుంటుందా? ఒక్క నిమిషం, మా ఆయన ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడొస్తాను. ప్లీజ్. బావా, అవని, అన్నిసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయవేంటి? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు చాలా భయం వేసేసింది తెలుసా? ఏమైంది నీకు? ఎందుకింత లేటుగా రిప్లై ఇచ్చావు? అది ఏం జరిగిందంటే అవని, తొందరగా చెప్పు బావా, నాకు కంగారుగా ఉంది. అది ఆఫీస్ మీటింగ్ ప్రెజెంటేషన్లో ఉన్నాను, అందుకే సైలెంట్ మోడ్లో పెట్టాను. అవునా? జరిగింది చెప్తే నువ్వు ఇంకా కంగారు పడిపోతావు, అందుకే అబద్ధం చెప్పాను. నీకేమైనా అయ్యిందేమోనని చాలా టెన్షన్ పడిపోయాను బావా. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకేం జరగలేదు కదా? ఏం జరగలేదు అవని, నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. అబద్ధం ఆడట్లేదు కదా? ఎందుకలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? ఇక్కడ నాకు జరిగింది చెప్తే బావ మూడంతా డిస్టర్బ్ అవుతుంది, చెప్పకూడదు. అవని మాట్లాడటం లేదేంటి? చెప్పు. నేను క్యాషువల్ గానే అడిగాను బావా, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఫంక్షన్ బాగా జరుగుతుందా? జరుగుతుంది. వెళ్ళి ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం స్పెండ్ చేయి. రేపు తొందరగా వచ్చేస్తానులే. సరే బావా, జాగ్రత్త, ఉంటాను. బాయ్. అవని, ఆర్ యు కూల్ నౌ? యా, ఆయనతో మాట్లాడగానే ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది. నీ వల్లే తాళి దొరికింది, తిరిగి నా మెడలో పడింది. ఆయన క్షేమంగా ఉన్నాడని తెలిసింది. థ్యాంక్ యూ సత్య. పోయిన తాళిని వెతికిస్తాను అనుకోలేదు, నేనే నీకు తాళిని కడతాను అనుకున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్. ఫంక్షన్ అయిపోయింది కదా, ఇంకందరం సెండ్ ఆఫ్ ఇచ్చుకుందాం పద. కన్ఫర్మ్ అవనే. ముందు అవనిని చంపాలి, తర్వాత లాయర్ సంగతి చూడాలి. దీంతో ఇక పని లేదు. చా మనం అనుకున్న ప్రకారం అందరం ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. విడిపోతున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. మనం ప్రతి ఇయర్ ఇలా కలుసుకుని సరదాగా గడుపుదాం. ఈ ఇయర్ నేను మా బావని తీసుకుని రాలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకుని వస్తాను. నువ్వు మీ ఫ్యామిలీని, ఐ మీన్ మీ ఆవిడని ఖచ్చితంగా తీసుకుని రావాలి, ఓకే? అవని, యాక్చువల్గా సత్యాకి ఏంటి సునీల్, ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. ఏం లేదులే, జోకులేయడం ఎప్పుడు వీడికి అలవాటే కదా, వీడి మాటలేం పట్టించుకోకు. వీడు అవనీని ప్రేమించడం వల్ల పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన విషయం ఇక ఈ జన్మలో బయటపెట్టేలా లేడు. అవని, ఈ సమయంలో నేను ఇలా అనుకోవడం తప్పని నాకు తెలుసు, కానీ
ఈ జన్మకు నువ్వే నా భార్య. నేను మరో పెళ్లి చేసుకోలేను. ఏం ఆలోచిస్తున్నావు? మీ ఆవిడని నెక్స్ట్ టైం తీసుకుని వస్తావు కదా? ష్యూర్. అవని సత్య రేయ్ సత్య 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 ఛా! లాస్ట్ సెకండ్లో అంతా నాశనం చేశాడు. వీళ్ళకి దొరికితే చంపుతారు. నెక్స్ట్ టైం చూసుకోవడం మంచిది. పట్టుకోండి వాడిని. రేయ్! సత్య, రేయ్ పారిపోతాడు, పట్టుకోండి. అవని నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నీకు బుల్లెట్ తగిలి రక్తం వస్తుంది. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం. పదండి పదండి, తొందరగా పదండి. సత్య, లే సత్య, నెమ్మది, జాగ్రత్త. ఛా, తప్పించుకున్నాడు రా. రేయ్ పదండి. అవనికి తగలాల్సిన బుల్లెట్ సత్యకి తగిలింది. అసలు వాడు అవనిని ఎందుకు షూట్ చేసినట్టు? అవనిని షూట్ చేసుండడు. నన్ను షూట్ చేయడానికే వచ్చుంటాడు. నేను వాదించిన కేసులో శిక్ష పడిన వాడై ఉంటాడు. లేదు సత్య, వాడు వాంటెడ్లీ నన్నే షూట్ చేయబోయాడు. నువ్వు అడ్డం రావడం వల్ల నీకు తగిలింది. వాడు పారిపోయాడు రా. వాడు అవని చంపడానికే వచ్చాడు. ఇదిగో వాడు నించున్న చోట అవని ఫోటో ఉంది. సరే, ఆ విషయాలన్నీ తర్వాత చూసుకుందాం. ముందు హాస్పిటల్కి వెళ్దాం. రా పదండి. పదండి, మేము కూడా మేము వస్తాం. మీరెవరూ అవసరం లేదు, నేను తీసుకెళ్తాను. రా సత్య. కాలేజ్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్ కదా. అవనిక లాంటివేమైనా ఉన్నాయేమోనని అనుమానం. అత్తయ్యున్నారు కదా అని నువ్వు ఓపెన్ కాలేకపోతున్నావా? సరే, అలా పక్కెళ్ళి మాట్లాడుకుందామా? అతనెవరు? ఎలా ఉంటాడు? మీరెలా మిస్ అయ్యారు? నిహారిక, లావణ్యలు అవని గురించి చాలా తప్పుగా మాట్లాడారు. అవని చూస్తే ఫంక్షన్ నుంచి ఇంకా రాలేదు. శ్రీకర్ ఏమో ఊళ్ళో లేడు. ఏం జరగబోతోందో ఏం అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.